హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మటక్కాయ, మునక్కాయ, టమోటా వేసేసి కర్రీ వేస్తున్నాను అనమాట. దీనికోసం అయితే మనం ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఉద్దులు అన్నీ వేసేసుకొని తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్, కరివేపాకు వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మనకు గ్రేవీ అనేది బాగా వస్తుందన్నమాట, టేస్టీగా ఉంటుంది. సో మీకు వీలైనంత సన్నగా ఆనియన్స్ని కట్ చేసుకోండి. ఈ కర్రీ కోసం అనేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటాను అనమాట. దీనికోసం తెల్లగడ్డ వచ్చేసి మనం పొట్టు తీయకుండా వేసుకుంటే మనకు బాగా టేస్టీగా ఉంటుంది. సో నేను పొట్టు తీయకుండానే అల్లం కొద్దిగా వేసుకొని అప్పటికప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసుకుంటాను. మీరు కూడా ఒక వారం రోజులు నిల్వ ఉండేటట్టు కానీ లేకపోతే అప్పటికప్పుడు కానీ చేసి పెట్టుకుంటే బాగా ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. వాటి యొక్క అల్లం, తెల్లగడ్డ వాల్యూస్ అనేవి పోవు. ఎక్కువ స్టోర్ చేస్తే వాటికి వాల్యూస్ ఉండేటివి పోతాయి అన్నమాట. సో మనం ఇలా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే ఆరోమా కానీ, సువాసన కానీ, ఫ్లేవర్ కానీ అన్ని కర్రీకి బాగా పడుతుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని మనం బాగా కలుపుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి, బాగా వేయించుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు అలా వేసుకున్న తర్వాత అలా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మునక్కాయలు, మటక్కాయలు, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు సిమ్లోనే మనం బాగా వేపుకోవాలన్నమాట. ఎంత పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకుంటే కర్రీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీరు హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం కారం పొడి వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా మటక్కాయలు ఇలా మునక్కాయలలో వేసుకుంటేనే కారం బాగా పడుతుంది అనమాట. అంతకుముందు నేను టమోటాలు వేసిన తర్వాత కారం పొడి వేస్తున్నాను. అలా వేయద్దు, అలా వేస్తే బాగుండదు అనేసి కొంతమంది సజెస్ట్ చేసినారు. సో నేను ఇలానే యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఇలానే యాడ్ చేసుకోండి. బాగా కారం అనేది పడుతుంది అన్నమాట ఇలా యాడ్ చేస్తే. ధనియాలు ఇలా అప్పటికప్పుడు వేపుకొని నేను పౌడర్ కొట్టుకుంటాను అన్నమాట. ఇలా ఫ్లేవర్ బాగుంటుందని అప్పటికప్పుడే నేను చేసుకుంటాను. మన ఊర్లో రోలు ఉంటాయి కనుక అప్పటికప్పుడే మనం ధనియాలు, కారం పొడి, కొబ్బరి అన్నీ వేసేసుకొని మనం మిక్స్ చేసుకుంటాము. అలా చేసుకుంటాము కాబట్టి కర్రీస్ అంత టేస్టీగా ఉంటాయి. బట్ మనకు అంత రోట్లో దంచే అంత లేదు కాబట్టి, ఇక్కడ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇలా మిక్సీలో అప్పటికప్పుడే మనం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. లేకపోతే 1 వీక్ 2 వీక్స్ అలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. పౌడర్ కొట్టుకొని బయట పెట్టాలా, ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవద్దు. ఎందుకంటే దాంట్లో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, ఆ వాల్యూస్ మొత్తము అది ఫీల్ చేస్తుంది. సో మనము ఎంతసేపు ఉన్నా ఏ పదార్థాలైనా మనం బయట పెట్టుకోవాలి. ఇట్లా మనము టమోటాలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి, కొబ్బరి పొడి మనము చల్లుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదైతే రొట్టెలకు కానీ, చపాతీలకు కానీ, అన్నంలకు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కొబ్బరి, ధనియాలు వేసుకొని మనము మిక్సీ చేసుకోవాలన్నమాట, గ్రైండ్ చేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ. ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా ధనియాల పొడి, కొబ్బరి పొడి యాడ్ చేసేసుకొని మనం వాటర్ వేసుకోవాలా. లేకపోతే వాటర్ వేసుకున్న తర్వాత కూడా మనం ఇలా ధనియాల పొడి మనం యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కూడా మనం ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు ఫ్లేవర్ బాగా పడుతుందని ఇప్పుడే ధనియాల పొడి, కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నాను అనమాట. మీకు ఎలా బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనేట్టు మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. వాటర్ వేసిన తర్వాతనే వేసుకోండి, వాటర్ వేయకముందైనా వేసుకోండి. ఇలా బాగా వాటర్ ఇలా 2 గ్లాసెస్ 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకొని పులుసు అనేది చిక్కబడేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.